హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ శ్రీ ఫ్యాషన్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ హ్యాపీగా ఉండాలి. మా వీడియోస్ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచండి. ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఈ శారీని కట్ చేసేసి హాఫ్ శారీగా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేద్దాం పదండి. ఇది శారీని 3 మీటర్స్ ఏమో లంగా కట్ చేసుకున్నానండి. 2.25 ఓనికి కట్ చేశాను. ఇప్పుడు మనకి ఇది వేసేసిన శారీయే ఒక 5 or 6 టైమ్స్ వేసేసాను. దీన్ని లంగా ఓనిగా కూడా ఈజీగా వేసుకోవచ్చు కదా, ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడు ఈ అంచుల్ని సమానంగా పెట్టుకొని ఎగుడు దిగుడు లేకుండా చూసుకోవాలి. ఈ అంచుని కట్ చేసేద్దాం చూసుకొని. ముందు సమానంగా పెట్టుకుంటున్నాను. సమానంగా పెట్టుకొని హైట్ చూసుకొని, ఒకసారి హైట్ చూసుకుంటున్నానండి. నా హైట్ చూసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఈ అంచు నడుం పట్టి వేస్తాను. అటు ఇటు అంచులు స్టిచ్ చేసుకొని కుచ్చులు పోసుకుంటున్నానండి. మన నడుం సైజ్ కొలుచుకొని సేమ్ అంతే వచ్చేటట్టు ఇలా ఫిల్స్ పెట్టుకోండి. ఒకేలాగా ఉండాలి. మనం పెట్టే ఫస్ట్ ఫిల్ట్ దగ్గర నుంచి ఎండింగ్ ఫిల్ట్ వరకు సేమ్ ఒకేలాగా ఉంటే మనకి చూడటానికి నీట్గా ఉండిద్ది. ఇలా ఫిల్స్ పెట్టుకోండి. 3 మీటర్స్ అయితే సరిపోయిద్ది. దీనికి బ్లౌజ్ ఉంది కాబట్టి నాకు బ్లౌజ్ పని ఉండదు, లంగానే కదా, ఈజీగా అయిపోయిద్దండి. మీరు కూడా ఇంట్లో టీనేజర్స్ పిల్లలు ఎవరన్నా ఉంటే మమ్మీ శారీ తీసుకొని ఏది నచ్చితే అది హాఫ్ శారీగా డిజైన్ చేయించుకోండి. చాలా బాగుండిద్దండి. ఇలా అంచులి మనకి ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. కొలత సరిపోయింది. ఇప్పుడు ఈ అంచు ఉంది కదండి, దాన్ని నేను నడుం పట్టికి వేసేస్తున్నాను. అంచు పెడితే నీట్గా ఉండిద్ది. ఇలా స్టిచ్ చేసేసుకొని పైన కుట్టు వేసేసుకుంటున్నానండి. ఇలా పైన స్టిచ్ వేసేసుకోండి. సింగిల్ స్టిచ్ సరిపోయిద్ది. కొంచెం దగ్గరికి పెట్టుకొని వేసేయండి, డబల్ అవసరం లేదు దీనికి. ఇప్పుడు సైడ్ కూడా జాయిన్ చేసేసుకోండి. నేను అంచులు కుట్టేసుకున్నాను పీస్ రాకుండా నీట్గా ఉండిద్దని. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం దగ్గరికి పెట్టుకొని కుట్టు ఒక స్టిచ్ వేసుకున్నా సరిపోయిద్ది. మనం ఎక్కువ రఫ్గా యూస్ చేయం కాబట్టి 2 స్టిచ్లు అవసరం లేదు. ఇదిగోండి ఫిల్స్. ఇదిగోండి ఇలా వచ్చింది. బాగుందా నడుము? ఇదిగోండి ఫినిషింగ్ ఇలా ఉంది. హాఫ్ శారీ బాగుందా? ఈజీగా కట్టుకోవచ్చండి. శుక్రవారం కానీ ఏదన్నా ఫెస్టివల్ అప్పుడు నీట్గా ఉండిద్ది. తెలీదు అసలు శారీయే అనుకుంటారు. మనం కట్టుకునేటప్పుడు ఈజీగా పని అయిపోతుంది. అసలు అర్థం కాదు. ఓకేనా? ఇదిగోండి ఈ కొత్త సంవత్సరం నేను కొత్తగా ప్లాన్ చేసుకున్నాను. ఈ ముంతతో
ఈ ముంతతో మనీ అంతా దాచిపెట్టేసుకుంటాను. అంతకుముందు కూడా నేను స్టిచ్ చేసేదాన్నండి. 6 months బ్యాక్ బయట స్టిచ్ చేసేదాన్ని. హాఫ్ ఖర్చు పెట్టుకునేదాన్ని, హాఫ్ చీటీ వేసుకునేదాన్ని. ఇప్పుడు వాటికి ఖర్చు అంటే ఏముండిద్దిలేండి, శారీస్ కొనుక్కోవటం, పానీపూరీలు తింటాం, వాటికి ఖర్చు పెట్టుకునేదాన్ని, పిల్లల స్నాక్స్ అని. ఈసారి మొత్తం దాపెట్టుకుంటాను. పానీపూరికి మట్టుకి ఖర్చు పెట్టుకుంటాలేండి. మీరు కూడా ఇలాగే సేవ్ చేసుకోండి. సమ్మర్ కదా, అందుకే తెల్లవారుజామున స్టిచ్ చేసుకుంటాను. మళ్ళీ నైట్ 2 hours స్టిచ్ చేసుకుంటాను. మధ్యాహ్నం పూట ఏసీ వేసుకొని బజ్జోండి. స్టిచ్చింగ్ అవి పెట్టుకోకండి మధ్యాహ్నం పూట, సమ్మర్ కదా. ఓకేనా. జిఎస్పి బ్లాగ్స్ నా సెకండ్ ఛానల్, అందులో ముగ్గులు అన్నీ ఉంటాయండి. నేను కూడా షార్ట్స్ పెడుతున్నాను. నేనేం స్టిచ్ చేశాను, ఇందులో ఎంత మనీ వేస్తున్నానో షార్ట్ వస్తుంది. ఆ షార్ట్ రోజుకి ఒక షార్ట్ లేదా 2 రోజులకి ఒక షార్ట్ పెడతాను, వీలును బట్టి. మళ్ళీ 2 ఛానల్స్ వీడియోస్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, కష్టమైపోతుంది కదా. చూసి స్టిచ్ చేసి పెడతానండి. కొత్త మోడల్స్ కూడా స్టిచ్ చేసి పెడతాను. మీరు కూడా ఇలా సేవ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా అండి. ఇది సంగతి. నాకు కొత్త సంవత్సరం నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. మీరు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి. 6 కల్లా మన పని అయిపోతుంది, ఇంట్లో పని అయిపోతుంది, పిల్లల్ని పంపించేస్తాం, చిన్నగా ఇంకేమన్నా పని చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.